హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మనీ ప్లాంట్ అయితే మా వీధిలో ఒకరు వాళ్ళ ఇంట్లో ఎక్కువగా పాకేసిందని చెప్పి కట్ చేసి పడేస్తా ఉంటే ఒక 2 కటింగ్స్ తీసుకొచ్చి ఇలా వాటర్‌లో పెట్టానండి. 4 డేస్ అయ్యేటప్పటికి ఇలా చిగుర్లు రావడం అయితే మొదలైంది. ఇంక వేరే పాట్‌లోకి షిఫ్ట్ చేద్దామని చెప్పి షిఫ్ట్ చేస్తున్నాను. సరే కానీ మనీ ప్లాంట్ గురించి నాకు ఒక విషయం చెప్పండి, మీలో ఎవరికైనా తెలిస్తే. మనీ ప్లాంట్ మన ఇంట్లో ఉంటే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయా? లక్ష్మీదేవి ఇంటికి వచ్చేస్తుందా? ఈ మనీ ప్లాంట్ థియరీ గురించి మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దీన్ని వాస్తు ప్రకారంగా ఏమైనా పెట్టాలా? పెట్టకపోతే ఉన్నవి కూడా పోతాయా అనేది కూడా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మనీ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. నేను ఈఎంఐ కట్టడానికని ఉంచుకున్న మనీని నా ఫ్రెండ్ అదే టైంలో చాలా ఎమర్జెన్సీ నీడ్ ఉంది, 1 వీక్‌లో ఇచ్చేస్తాను అని చెప్పి అడిగిందనమాట. సరే 1 వీక్ అంది కదా అని ఇచ్చాను. తీరా 1 వీక్ కాస్త 15 డేస్ అయిపోయింది. నేను కూడా ఈఎంఐ పే చేయాలి కదా అని చెప్పి అడిగాను. అడిగితే నా మనీ నాకు ఇవ్వకపోగా ఇంకా నాకు చాలా మాటలందనమాట. అప్పుడు నాకు అర్థమైంది, అనవసరంగా మొహమాటానికి పోయి ఏమనుకుంటుందో, మళ్ళీ నేనంటే ఇష్టపడదేమో, నచ్చదేమో అని చెప్పి అనవసరంగా ఇచ్చాను అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యాను. మనం అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదని చెప్పి. ఎందుకంటే మనం 10 టైమ్స్ హెల్ప్ చేసి ఒక్కసారి హెల్ప్ చేయకపోయినా కూడా వాళ్ళు మనల్ని చెడ్డవాళ్ళలాగే చూస్తారు తప్పితే మనం ముందు హెల్ప్ చేసిన విషయాలన్నీ మర్చిపోతారనమాట. ఇలాంటిది ఎప్పుడైనా మీకు కూడా ఎదురైందా ఇలాంటి సిచ్యువేషను? అప్పుడు మీరెలా హ్యాండిల్ చేశారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, మరి ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.